నా పేరేంటో తెలుసా నీకు? తెలీదు. అందుకే ఇందులో కలిపేస్తాను. హలో మేడం, మేడం ఏం చేస్తున్నారు మేడం? మేడం మేడం ఆగండి మేడం, మీకే చెప్పేది ఆగండి మేడం. మేడం మేడం ఏం చేస్తున్నారు? ఏం జరుగుతోంది ఇక్కడ? అడుగుతుంది నిన్నే. ఏం జరిగింది? మేడం తను ఒక ఎంట్రీ ఫామ్ ఇందులో పెట్టింది మేడం. నీకెక్కడిది ఫామ్? నువ్వు చేసిన పనికి నేనేం చేయబోతున్నానో తెలుసా? ఈ ఎంట్రీ ఫామ్స్ అన్ని కాల్ చేసి మళ్ళీ యాడ్ ఇచ్చి కొత్తగా కాంటెస్ట్ రన్ చేస్తాను. నీ వల్ల ఈ రోజొచ్చిన మిగతా వాళ్ల భవిష్యత్తు కూడా నాశనమవుతుంది. రండి 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 రండి. అక్క అక్క, మన ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్ గురించి డీటెయిల్స్ కనుక్కోవడం కోసం మీడియా మిత్రులు వచ్చారు. చెప్పండి మేడం, దీన్ని ఎలా కండక్ట్ చేయబోతున్నారు? ఏంటి ప్రాసెస్? మేము ఈరోజు 100 మంది దగ్గర ఎంట్రీ ఫామ్స్ తీసుకున్నాం. రేపు బ్యాచ్ల వారీగా కుకింగ్కి సంబంధించిన పోటీలు పెడతాం. అందులో నుండి మా ఎక్స్పర్ట్స్ కొంతమందిని సెలెక్ట్ చేస్తారు. వాళ్ళకి మేము ఫుడ్ ఫెస్టివల్లో చెఫ్స్గా అవకాశం ఇస్తాం. ఇదంతా ఫేర్ గా చేస్తారా, లేదా ఇన్ఫ్లుయెన్స్ ని బట్టి పెద్ద పెద్ద హోటల్ షెఫ్స్ ని తీసుకొచ్చి ఇదంతా చేసినట్టు చేస్తారా? ఏం మాట్లాడుతున్నారండి? ఇది వేదాంత్ ఇంటర్నేషనల్ హోటల్స్ కండక్ట్ చేస్తున్న కాంపిటీషను. మా స్టాండర్డ్స్ మీకు తెలియవా? మేమేం చేసినా ఫెయిర్ గా చేస్తాం. మోసం అన్నది మా బ్లడ్ లోనే లేదు. అలాంటిది మేమెందుకు చీట్ చేస్తాం? ఏమంటావు అక్క? కావాలంటే చూడండి, ఈ రోజు వచ్చిన అప్లికేషన్లని మీకు చూపించడం కోసం మా అక్క చేతిలో పట్టుకుని మరీ నిలబడింది. అది మా డెడికేషన్, మా నిజాయితీ. ఏమంటావు అక్క? శ్వేత, ఇందులో ఉన్న నేమ్స్ డీటెయిల్స్ మన మీడియా మిత్రులకు ఇవ్వు. అది కూడా నిజాయితీగా. ఎలాగూ మీరు రేపు వస్తారుగా. ఈ ఎంట్రీ ఫామ్స్ లో ఏ పేరు తీసివేయబడదు, కొత్త పేరు చేర్చబడదు. కావాలంటే మీరు ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు. ఏమంటావు అక్క? చెప్పండి మేడం, మిమ్మల్ని. చెప్పండి మేడం. ఏంటి డోట్, ఎందుకు అంత చిరాకు? చిరాకు మరేంటి? నా షోని ఫెయిల్ చేసిన అమ్మాయిని ఎవరు పంపించారో తెలుసుకోకుండానే పారిపోయింది. ఎక్కడుందో ఏం చేస్తుందో తెలియటం లేదు. డూట్, ఇది అంటించుకుని ఒక పఫ్ లాగావంటే నీకున్న చిరాకు మొత్తం పోతుంది. నీ కామెడీగా ఉందా? నా షో ఫెయిల్ అయితే కనీసం పట్టనట్టుంటావేంటి? డూట్, ఫెయిల్ అయ్యింది నీ ఒక్క షో మాత్రమే, వేదాంత్ కాదు. కానీ నువ్వు ఇలాగే ఆ షో గురించి ఆలోచిస్తూ ఆ అమ్మాయిని పట్టుకోవాలని టైం వేస్ట్ చేసుకుంటున్నావు. ఈ ఆలోచనలతో నువ్వేం లాస్ అవుతున్నావో నీకు అర్థం కావడం లేదు. ఫెయిల్ అనేది ఒక్కసారా 2 సార్లు అనేది కాదు. వేదాంత్ లైఫ్లో ఒక్క ఫెయిల్యూర్ కూడా ఉండకూడదు అనుకున్నాను. కానీ ఆ అమ్మాయి వల్ల మొదటిసారి ఫెయిల్ అయ్యాను. ఏంటి డూడ్ ఆపావు? ఏం చూస్తున్నావు? మనం అమ్మ దగ్గరకు వచ్చాం, దిగు. వదనా, అక్కడుంది. సరే నేను తీసుకెళ్ళొస్తాను, నువ్వు బయటుండు.
సారీ సారీ సారీ. వేద ఏమైంది అలా చూస్తున్నా? నథింగ్. పద. ఈరోజు నీ సంగతి ఆ ఏఎన్ఆర్ సంగతి ఏంటో తేల్చేస్తాను. అసలు ఏమనుకుంటున్నా నా గురించి? వద్దండి, పాపం ఏ అన్నారు మంచివారండి. ఏంటి నా హీరోయిన్ ఎవడో విలన్ గాడు లాక్కొస్తున్నట్టున్నాడు. అయినా లాక్కెళ్ళాలి గాని లాక్కు రావడం ఏంటి? ఓహో, వీడు రియల్ విలన్ కాదు, రియల్ విలను అంటే మొగుడు. అమ్మో, వీళ్ళిద్దరికి కనిపించకుండా ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి. ఏఎన్ఆర్ ఎన్నిసార్లు చెప్పాలండి? ఏఎన్ఆర్ కాదు, ఉత్తి ఏఎన్ఆర్ అని. అదేనండి, ఉత్తి ఏఎన్ఆరే. చెప్పు చెప్పు. నా భార్యని హీరోయిన్ చేస్తానని చెప్పి ఇప్పటి వరకు జూనియర్ ఆర్టిస్ట్ని కూడా చేయలేదు. పైగా డబ్బులు మాత్రం దండిగా తీసుకున్నావు. నగలు కూడా తాకట్టు పెట్టించావు. ఇప్పుడు నా చెల్లెలింట్లో ఫంక్షన్ ఉంది. నగలు లేకుండా వెళ్తే చంపేస్తుంది. ఏంటి పొద్దున్నే చెప్పానుగా, మీ ఆవిడ ఇంకా హీరోయిన్ అవ్వలేదా? మీ ముందే నిలబడి ఉంటే ఇంకా హీరోయిన్ అవ్వలేదంటారేంటండి? పైగా ఉగండా, నైజీరియా అన్నారంట, హెలికాప్టర్లు కూడా వస్తాయన్నారంట. కాదు మాస్టారు, ఇంకా మీ ఆవిడ హీరోయిన్ అవ్వకపోవడం ఏంటి? పైగా ఇప్పుడు మేము ఉన్న ఇల్లు కూడా అమ్మేయమన్నామంట. ఏంటి మీరింకా ఇల్లు అమ్మలేదా? ఏంటి హీరోయిన్? నీకు చెప్పా కదా ఇప్పుడున్న ఇంటిని అమ్మేసి బంజారా హిల్స్ లో ఇల్లు కొనుక్కోమని. అందుకే నీకు హీరోయిన్ గా అవకాశాలు రావట్లేదు. నేనెంత చెప్పినా మా ఆయన వినట్లేదు ఏఎన్ఆర్. మీ ఇద్దరికి ఏమైంది? అయినా ఇది హీరోయిన్ అవడానికి నేను ఇల్లు అమ్మాయడం ఏంటి? నేను ఉంటున్నదే అద్దిల్లు. ఏంటేంటి ఇంకా అద్దింట్లోనే ఉంటున్నారా? అయినా మీలాంటి మేడ్ ఫర్ ఈచ్ అదర్లు అద్దింట్లో ఉంటే ఎలా హీరో హీరోయిన్ అవుతారు చెప్పండి? నేను హీరో ఏంటి? ఏంటి హీరోయిన్? నువ్వు చెప్పలేదా నువ్వు చేసే సినిమాలో మీ ఆయనే హీరో అని? మర్చిపోయా. మరి నేను హీరో అంటే ఎవరు నమ్ముతారండి? ఏమండి అంటే అన్నామంటారు గాని మీ ఆవిడ హీరోయిన్ అంటే నమ్మినప్పుడు మీరు హీరో అంటే ఎందుకు నమ్మరండి? పైగా మీరిద్దరూ రియల్ లైఫ్ లో హీరో హీరోయిన్స్. మిమ్మల్ని ఇద్దరిని విడదీసి మీకో హీరోయిన్ పెట్టి మీకో హీరోని పెడితే నాకు మాట వచ్చేదు. వెయిటింగ్ ఇక్కడ. ఇక హీరో హీరోయిన్ అవడం అనేది మీ చేతుల్లోనే ఉంది. అర్జెంట్ గా ఇల్లు అమ్మేయండి. అంటే మా ఓనర్ గారు ఒప్పుకోరేమోనండి. ఎందుకు ఒప్పుకోరండి? తన ఇంట్లో ఉంటున్న వాళ్ళు హీరో హీరోయిన్లు అవుతుంటే తనకే కదా పేరు. మాస్టారు ఏదో ఒకటి చెప్పి ఒప్పించేయండి. అంతేనంటారా? ఏఎన్ఆర్ చెప్పినాక ఇందులో అనుమానం ఏటుంటది? పద, ఓనర్ నట్టుకొని ఇల్లు అమ్మేస్తే సరే. హీరోయిన్ ఇది ఒరిజినల్, హీరో ఇది రియాలిటీ. ఇది కావాలి మాకు. హీరోయిన్ మర్చిపోకు. బంజారా హిల్స్, హెలికాప్టరు, టాంజానియా, అల్జీరియా, నైజీరి. మరి నేను? ఉంటుందండి, మీకు కూడా ఉంటుంది. మీరు అవుతారు హీరో. అదేంటండి? హెలికాప్టర్లు రావాలిగా ఇంటి ముందుకి. మీరిద్దరూ అర్జెంటుగా వెళ్ళి మీ ఓనర్ తో ఇల్లమ్మించే పనిలో ఉండండి. పదవే, మన ఇంటి ఓనర్ గారు ఎక్కడున్నారో కొనుక్కుని ఇల్లు అమ్మేపిద్దాం. పద ఎల్లత్తనే. ఇళ్ల దెబ్బకి బుర్ర దొబ్బిందిగా. బయటికెళ్లాల్సిన వాణ్ణి లోపలికెళ్తున్నానేంటో. అక్క, ఫస్ట్ డే మనం అనుకున్నట్టు బాగా జరిగింది కదా? నువ్వు హ్యాపీ కదా? అక్క, నువ్వేం టెన్షన్ పడకు. రేపు కూడా అంతా బాగా జరుగుతుంది. మనకి కావలసిన చెఫ్లు దొరుకుతారు. ఆపో! ఆ సిరి చేసిన పనికి నాకు పిచ్చెక్కిపోతుంటే నువ్వొచ్చి ఇంకేదో బాగుతావేంటి? ఇచ్చిన ఫామ్ని లాక్కుని ఆ సిరిని గెంటేశాం కదక్క. మళ్ళీ సిరి ఏంటి? మేడం మేడం ఏం చేస్తున్నారు? ఈ ఎంట్రీ ఫామ్స్ అన్ని కాల్ చేసి
మళ్ళీ యాడ్ ఇచ్చి కొత్తగా కాంటెస్ట్ రన్ చేస్తాను. ఇంత జరిగిందా? సారీ అక్క, నాకు విషయం తెలియక కొంచెం ఎక్కువ చేసేసాను. ఇక్కడ సమస్య అది కాదు. ఆ సిరి ఇచ్చిన ఎంట్రీ ఫామ్ ని తీసేసి తాను రేపు నా కంటే ముందుకి రాకుండా చూడాలి. అదెంత పనక్క, అలాగే చేద్దాం. దానికింత టెన్షన్ ఎందుకు? మన ఆఫీసులో మనల్ని ఆపేవాడెవడక్క? అక్క, అల్లుడు వస్తున్నాడు. హాయ్ ఆంటీ. హాయ్ ఏకం గారు. ఆంటీ, ఇది మన కొత్త హోటల్కి సంబంధించిన బడ్జెట్ ఫైల్. మీరు చూసి సంతకం పెడితే అప్రూవల్ అవుతుంది. క్యాబిన్లో పెట్టు, వచ్చి చూస్తాను. అమ్మా, ఏమైనా ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం లేదల్లుడు. నేను అక్కకి తోడుగా ఉంటే అక్కకి ఏం సమస్య వస్తుంది చెప్పు? ఏం లేదు. కాంటెస్ట్ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? చాలా బాగా జరుగుతుంది అల్లుడు. ఆల్ గుడ్, ఆల్ గుడ్. ట్రస్ట్ మీ. అమ్మా, అంతా బాగానే ఉంది కదా? అంతా బాగానే ఉంది నాన్న. నేనొస్తాను, మీరు వెళ్ళండి. ఏకాంబరం, అక్క, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ సిరి ఇచ్చిన ఎంట్రీ ఫామ్ డస్ట్బిన్ లో ఉండాలి. నేను చూసుకుంటానక్క. ఇప్పుడు ఎంట్రీ ఫామ్స్ అన్ని మన డేటాలోకి ఎంటర్ చేస్తారు కదా, నేనే దగ్గరుండి ఆ సిరి ఫామ్ బయటికి లాగి నలిపేసి మరీ డస్ట్బిన్ వేసేస్తానక్క. నువ్వు ఫైల్ మీద సంతకం పెట్టి ఇంటికి వెళ్ళు, నేను పని ముగించుకొచ్చేస్తాను. వెళ్ళక్క, వెళ్ళు. నీలాంటి వాళ్ళు నా హోటల్ ముందుకు కూడా రావడానికి ఇష్టపడను. నేను నా హోటల్ కండక్ట్ చేసే కాంటెస్ట్లో ఎలా నిన్ను పార్టిసిపేట్ చేయిస్తాననుకున్నావు? ఏమైంది వదినా? అయ్యో, రక్తం. ఏంటి వదినా, చూసుకోవాలి కదా. వేలు చూడు ఎలా కట్ అయిందో. ఏం కాలేదు సరే, చిన్నగానే కట్ అయింది. ఏంటి వదినా అలా అంటావు? చిన్నగా కట్ అయితే మాత్రం నొప్పి ఉండదా? నువ్వెంత మంచిదానివి సరే, కానీ నీకెందుకు ఇంతమంది శత్రువులు? నాకు శత్రువులా? నాకెవరున్నారు వదినా శత్రువులు? చూసావా, నేను ఎలాగైనా దెబ్బ కొట్టాలని అనుక్షణం ఆలోచించే వాళ్ళు కూడా నీకు గుర్తులేరు. వదినా, అలాంటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే వాళ్ళు చేయాలనుకున్నది వాళ్ళకి ఇంకా ఈజీ అవుతుంది. అదే వాళ్ళు మనల్ని రెచ్చగొట్టినా మనం మన పని చేసుకుంటూ వెళ్తే మనల్ని పడగొట్టాలనుకున్న వాళ్లకు ఏం చేయాలో అర్థం కాదు. అయినా ఇప్పుడు ఎవరి గురించి నువ్వు మాట్లాడుతుంది? ఇంకెవరి గురించి సిరి? ఆ కాంచన వాళ్ళ గురించి. ఈరోజు చూసావు కదా, నేను ఎలాగైనా సరే ఆ కాంపిటీషన్లో ఉండనివ్వకూడదు అని ఎన్ని ప్రయత్నాలు చేసిందో. ఆవిడ ఎన్ని ప్రయత్నాలు చేసినా మనల్ని ఎంట్రీ ఫామ్ ఇవ్వకుండా ఆపలేకపోయింది కదా వదినా. నిజమే సిరి, కానీ అది వాళ్ళ హోటల్లో చేయడానికి వంట వాళ్ళ కోసం చేస్తున్న ప్రోగ్రాం. నువ్వు ఒక ఫామ్ నింపివ్వడానికే ఒక యుద్ధం చేయాల్సి వచ్చింది. అలాంటిది రేపు నిన్ను పోటీల్లో సెలెక్ట్ చేస్తారో చెయ్యరో. అసలు నీ ఎంట్రీ ఫామ్ తీసేస్తే ఏంటి పరిస్థితి? అదే వాళ్ళ ఓటమి వదినా. మన ప్రయత్నం మనం చేశాం, ఇక మిగిలింది దేవుడికి వదిలేద్దాం. కానీ నాకెందుకో మనల్ని సెలెక్ట్ చేస్తారని అనిపిస్తోంది. అయ్యో సిరి, నీకు అర్థం కావడం లేదు. ఒకవేళ నువ్విచ్చిన ఫామ్ని వాళ్ళుంచి నిన్ను రేపు పోటీకి ఆహ్వానించినా సరే అది నిన్ను అవమానించడానికే తప్ప
నిన్ను పోటీలో గెలవనివ్వరు. వదినా నువ్వేం కంగారు పడకు. మనకి ఇవ్వాల్సిన ఫామ్ని లాక్కోవడం చూశారు, కానీ ఎవరితో సంబంధం లేకుండానే ఆ ఫామ్ మన చేతికొచ్చింది. దీన్ని బట్టి నీకు అర్థం కావట్లేదా? రేపు పోటీకి రమ్మని మనకు పిలుపొస్తే అక్కడ గెలిచేది మనమే. ఒకవేళ మనల్ని అవమానించాలి అనుకుంటే అక్కడ జరిగేది కురుక్షేత్రమే. దాని గురించి ఇంకా ఆలోచించుకో. నువ్వు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో. నేను ఆ బియ్యం ఎసట్లో వేసి కూర చేస్తాను. ఏంటి ఇంత చిన్న దానికి నేను రెస్ట్ తీసుకోవాలా? బాలే దానివే. అయితే రేపేం జరగబోతుందోనని ఆలోచిస్తూ మిగతా వేలు కూడా కట్ చేసుకోకొదునా. అసలే ఈరోజు శనివారం, నాన్ వెజ్ తినకూడదు. నిన్ను డూడ్, ఇంకా ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావా? ఆఫీస్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, చివరికి కార్లో ఉన్నా కూడా ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావు. ఇంతకు ముందు నిన్ను కలిసినప్పుడల్లా ఏదో ఒక షో గురించో లేదా నీ గురించి మాత్రమే మాట్లాడేవాడివి. ఇప్పుడు నీ గురించి కూడా నువ్వు ఆలోచించకుండా ఎవరో అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావు. నాకు నచ్చకపోయినా, నా మనసు ఒప్పుకోకపోయినా నేను మళ్ళీ ఒకసారి ఆ అమ్మాయిని చూడాలనుకుంటున్నాను. ఎందుకు ఇదంతా చేసావని నిలదీసి నిజం తెలుసుకోవాలనుకుంటున్నా. ఆంటీ వస్తున్నారు, నార్మల్గా ఉండవు. వేదాంత్, ఆ ఫైల్ ఇదేనా? ఇదే అమ్మా. హనీ, నేను వెళ్తున్నాను. నువ్వు వస్తావా? ఆంటీ, మాకు కాస్త పనుంది, మీరు వెళ్ళండి. ఆలోచించు బ్రో, ఆ అమ్మాయి గురించే ఆలోచించు. ఏంటి శ్వేత, ఏం చేస్తున్నావమ్మా? సార్, ఈ రోజు వచ్చిన కాంటెస్ట్ లిస్ట్ వాళ్ళ ఎంట్రీ ఫామ్ ఎంటర్ చేస్తున్నాను సార్. వెరీ గుడ్, ఇంకో 2 అవర్స్ లో వాళ్ళకి కన్ఫర్మేషన్ మెసేజ్లు మన సర్వీస్ నెంబర్ నుంచి పంపిస్తాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు ఒక్కదాని ఉన్నావేంటి? మిగతా వాళ్ళేరి? అంటే సార్ అది పర్లేదు పర్లేదు, నేను నీకు హెల్ప్ చేస్తానులే. సార్ మీరు ఇది నా ఆఫీస్ అమ్మా, నా పని నేను చేసుకుంటాను, నీ పని నువ్వు చూసుకో. చాలా డేటా ఉంది, కానీ అమ్మా కానీ జాగ్రత్త అమ్మా, తప్పులు రాకూడదు, మళ్ళీ మా అక్క తిడుతుంది. ఓకే సార్. సరిగ్గా చెయ్యమ్మా, తప్పులు ఉండకూడదు. మా ఆఫీస్కి వచ్చి మాకు తెలియకుండా నీ ఎంట్రీ ఫామ్ పెడతావా? ఇప్పుడు నువ్వు నా చేతికి దొరికావు సిరే. చేమను నలిపినట్టు నలిపేస్తాను, నిన్ను డస్ట్బిన్లో పడేస్తాను. వేదా, నేను కూడా నీతో పాటే వస్తాను. నా కార్ మీ ఇంటి దగ్గరే ఉంది. సరే, జస్ట్ అ మినిట్. ఆంటీ ఇంటికి వెళ్ళినా ఇంకా ఈయన ఇక్కడే ఉన్నాడేంటి? మా అక్క దృష్టిలో ఇది నీ స్థాయి, నీ స్థానం. మళ్ళీ పర్సనల్ ఇంట్రెస్ట్ పనులు చేస్తున్నట్టున్నాడా? సార్ సార్ ఏం చేస్తున్నారు సార్? నేను చేయాల్సిన పని నేను చేస్తున్నాను, నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యమ్మా. ఓకే. వేదా, నేను ఇప్పుడే వస్తాను, నువ్వు కార్ దగ్గర ఉండు. ఓకే.
ఆగండి, ఇలా వచ్చారేంటి? ఎందుకు వస్తాం? మీరు ఇన్విటేషన్ పంపించారు కదా. మీరు మా హోటల్కి వచ్చి వంటలు చేసి మమ్మల్ని మెప్పించి మేమిచ్చే డబ్బులు తీసుకెళ్ళండి అని. మా సర్వీస్ నంబర్ నుండి మీకు ఇన్విటేషన్ వచ్చిందా? మరి ఇదేంటి?